సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. 30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. ఇక్కడ ఏమని రాస్తుందమ్మా? అందము ఏ మనిషి అయినా అందం మోసమైంది అని చెప్పి ఎవడన్నా అనుకుంటాడా? అనుకుంటే ఎవరన్నా ఫేరన్ లవ్లీ పౌడర్లు పోతారా? నాకు చెప్పండి. ఏ మనిషి అయినా జుట్టుకి రంగు వేస్తున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నన్ను ఎక్కడ ముసలి వాళ్ళు అనుకుంటారో అని. అంటే నేను కుర్రోడు అనుకోవాలా, అందగాడు అంతగెత్తి అనుకోవాలా? అదే మోసం అండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడ, తన శరీరము అందంగా లేదని అనుకుంటుంటాడు. నల్లగా ఉండే వాళ్ళైతే తెల్లగా ఉండాలని, పొట్టిగా ఉండాలైతే పొడుగుగా ఉండాలని, ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు అందం గురించి. అందం విషయంలో మనిషి తీసుకునే శ్రద్ధ చూడండి. కానీ ఎంత అందగత్తి, ఎంత అందగాడైనా 80 సంవత్సరాల తర్వాత, 90 సంవత్సరాల తర్వాత మార్తమ్మలాగా ఉంటారు. అంతేనా? అంతే. వ్యర్థము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. అందుకే నువ్వు ఏదైతే చూసుకొని నా శరీరం అబ్బా ఎంత అందంగా ఉంది, నా శరీరం ఎంత తెల్లగా ఉందని నువ్వు అనుకుంటున్నావో, ఈ శరీరము కొంతకాలానికి ముడతలు పడిపోయి వ్యర్థమైపోద్ది అంటున్నాడు దేవుడు. అదే జరుగుతుంది. అందుకే ఎవరైతే తమ శరీరాన్ని బేస్ చేసుకొని, తమ శరీరాన్ని చూసుకొని గర్విస్తుంటారో, తమ శరీరాన్ని మనసులో పెట్టుకొని అబ్బా దాన్ని బాగా చూసుకోవాలని చెప్పి అనుకుంటుంటారు, అది మోసం అంటున్నాడు. సాధారణ మోసం అంటారే. అందుకే చూడండి, సినిమా యాక్టర్లంతా మోసగాళ్ళే, సినిమా హీరోయిన్లంతా మోసగత్తలే. వాళ్ళ డబ్బు దేనికి వస్తుంది? వాళ్ళకి సినిమా హీరోయిన్లకి డబ్బు దేనికి వస్తుంది? ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు? ఏం చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు? బైబిల్ అంతా కరెక్ట్ చూశారు. ఒకడు తన శరీరపు అందాన్ని గాని ఆధారం చేసుకుంటే వాడు సాతాను చేత మోసపోయినట్టే, ఆమె సాతాను చేత మోసపోయినట్టే. తన శరీరాన్ని ఆధారం చేసుకునేటట్టుగా సాతాను చేస్తాడు. అందం, నాకు అందం ఉందని చెప్పి 10 మందిలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు అందం ఉందని చెప్పి గర్వంతో విరవీగుతున్న వాళ్ళు కలరు. చూసారా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము.